రైతు కథ. రామాపురం అనే చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను పొలంలో ఎంతో కష్టపడి పనిచేసేవాడు. అతనికి వ్యవసాయమే జీవనాధారం. అతను తన భార్య, 2 పిల్లలతో కలిసి సంతోషంగా జీవించేవాడు. రైతు కష్టాలు. రామయ్య ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచి పొలానికి వెళ్ళేవాడు. విత్తనాలు వేసి, వాటికి నీరు పోసి, పురుగుల నివారణ కోసం మందులు పిచికారీ చేసి, పంట బాగా పండేందుకు ఎంతో శ్రమ పడేవాడు. కాని కొన్నిసార్లు అతని కష్టానికి తగిన ఫలితం దక్కేది కాదు. ఎప్పుడైతే వర్షం సమయానికి పడకపోతుందో, లేదంటే అధిక వర్షాలు పడతాయో, రైతుల పరిస్థితి దుర్భరమవుతుంది. ప్రకృతి ప్రతీకారం. ఒక సంవత్సరం రామయ్య ఎంతో ఆశతో వరి పంట వేశాడు. మొదట్లో వర్షాలు బాగా కురిశాయి. పంట పెరుగుతూ వచ్చింది. కాని అకస్మాత్తుగా కొద్ది రోజుల తరువాత ఎండలు పెరిగిపోయాయి. నీటి లేమితో పంట ఎండిపోవడం ప్రారంభమైంది. రామయ్య తన పొలం కోసం బావిలో నుండి నీరు తీయాలని ప్రయత్నించాడు. కాని బావిలో కూడా నీరు చాలా తక్కువగా ఉంది. అతను ఎంతో బాధపడ్డాడు. అప్పుల భారంతో రైతు బాధ. పంట చేతికి రాకపోవడంతో రామయ్య చాలా నిరాశ చెందాడు. అతను అప్పులు చేసి వ్యవసాయం సాగించాడు. ఇప్పుడు పంట లేకపోవడంతో అప్పులు తీర్చలేక మరింత ఒత్తిడికి గురయ్యాడు. గ్రామంలోని మిగిలిన రైతుల పరిస్థితి కూడా అంతే. కొన్ని కుటుంబాలు అప్పుల భారాన్ని తట్టుకోలేక ఊరిని విడిచి నగరాలకు వలస వెళ్లిపోయాయి. రైతుకు ఆశ్రయం. ఒకరోజు గ్రామానికి కొత్త వ్యవసాయ అధికారి వచ్చారు. ఆయన రామయ్యతో మాట్లాడి, ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వానికి కొన్ని మంచి పథకాలు ఉన్నాయని చెప్పారు. తక్కువ వడ్డీపై రుణాలు, ఉచిత సాగునీటి పథకం, నాణ్యమైన విత్తనాల పంపిణీ వంటి అవకాశాలను రైతులు వినియోగించుకోవచ్చని చెప్పారు. రైతు జీవితంలో మార్పు. ఆ అధికారి సూచనల మేరకు రామయ్య ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాడు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటితో పంట పండించడం ప్రారంభించాడు. పంటను నష్టపోకుండా విత్తనాల ఎంపిక, సేంద్రియ ఎరువుల వాడకం వంటి మెలకువలు పాటించాడు. కొంతకాలం తరువాత, రామయ్య కృషి ఫలించింది. అతని పొలం మళ్లీ సస్యశ్యామలం అయింది. సమర్థ వ్యవసాయ విధానం. రామయ్య తన అనుభవాన్ని ఇతర రైతులతో పంచుకున్నాడు. వారు కూడా ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించి మంచి దిగుబడిని సాధించారు. గ్రామంలో రైతులంతా కలసి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి, తమ పంటను న్యాయమైన ధరకు విక్రయించుకోవడం ప్రారంభించారు. రైతుల ఆశ. ఇప్పుడు రామయ్య మళ్లీ సంతోషంగా ఉన్నాడు. అతని జీవితంలో కొత్త వెలుగు వచ్చింది. కష్టపడి పని చేసినప్పుడు, సరికొత్త మార్గాలను అనుసరించినప్పుడు రైతులు కూడా విజయం సాధించగలరని అతను గ్రహించాడు. ఇతర రైతులను కూడా ప్రోత్సహిస్తూ ముందుకు సాగాడు. ఈ కథ ద్వారా మనం రైతుల కష్టాలను అర్థం చేసుకోవచ్చు. రైతు మన దేశానికి వెన్నెముక. అతనికి తగిన గుర్తింపు, సహాయం లభించాలి. ప్రభుత్వం, సమాజం, శాస్త్రవేత్తలు కలిసి వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఈ కథ మనకు చెప్పిన సందేశం.